సో యూజువల్ గానే ఇప్పటికి ఉన్నటువంటి బోల్డ్ అండ్ ఇంజనీరింగ్ ఒక మష్రూమ్ లాగా వచ్చేసాయి అనుకుంటున్నప్పుడు దానికి ఇక్కడ ఉన్నటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కోర్సెస్ కి ఉన్నటువంటి తేడా ఏంటి? మేడం లైక్ ఫస్ట్లీ విల్ టేక్ లైక్ లిమిటెడ్ సీట్స్ అండి. లైక్ ఎక్కువ నెంబర్ తీసుకొని లైక్ క్వాంటిటీని ఎక్కువ పెంచాలనుకోవట్లే, క్వాలిటీ ఇద్దాం అనుకుంటాం సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. లైక్ ఓన్లీ లైక్ 120 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్లో. అంతకుమించి ఎక్కువ మంది తీసుకోవడానికి ఆప్షన్ కూడా లేదు మనకి. ఎందుకంటే లైక్ ఈ యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళే పిల్లలు మంచి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ థాట్స్తో బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాము. దాంతోపాటు యూనివర్సిటీలో మంచి మంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నారండి. లైక్ కోర్స్ చదువుతున్న టైంలోనే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా సెకండ్ ఇయర్ నుంచి ఇస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టూడెంట్ యూకే కానీ యూఎస్ కానీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి వర్క్ చేసుకుందాం అనుకుంటే కోర్స్తో పాటు అంటే లైక్ అతను ఏదైతే స్పెషలైజేషన్ చేస్తాడో దాంతోపాటు 3 years ఆఫ్ మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎస్క్యూఎల్ డొమైన్ పైన జాబ్ తీసుకుందాం అనుకుంటాడు, అంటే ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం అనుకుంటారు, లేదా ఆటోమేషన్ పైన జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎందుకంటే అప్పుడే పాస్డ్ అవుట్ అయి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళకి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ కోర్స్ కరికులంలో ఒక ప్రోగ్రామ్ ఎండార్స్ చేసుకున్నారు. 18 to 36 months ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది చదువుతో పాటు. అంటే వీళ్ళు డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకెళ్తారు. సో దానివల్ల స్టూడెంట్ అబ్రాడ్కి వెళ్ళి జాబ్స్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అండి. దాంతోపాటు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి 27 ఫారెన్ యూనివర్సిటీస్ టైఅప్ ఉన్నాయి. అండ్ ఇండియాలో లైక్ 50+ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో కూడా టైఅప్ ఉందండి.